హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి. ఇక మా బాబాయ్, నేను మా బావగారు, బాబాయ్ బామర్ది, మేమంతా చెల్లి పెళ్ళికి వెళ్తున్నాము. మా ఏరియాలో స్మోక్ అంతా మా ముఖంలోకి వస్తుంది. ఇప్పుడు మేము భోజనాలకు వెళ్తున్నాము. అక్కడ భోజనాలు ఎలా ఉండబోతున్నాయి ఈ చిన్న షార్ట్ వీడియోలోనైతే మీకు చూపెడతాను. ఓకే, అక్కడికి వెళ్ళక కూడా ఫ్రెండ్స్, మీరు కానీ ఏప్రిల్ నెలలో కానీ మా ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చినట్టయితే ఎక్కడ పడితే అక్కడ ఇలా చెక్ పోస్ట్ ఉంటాయి, తాచర్లు అంటారు. అంటే గంగలమ్మ పండగకి సంబంధించి అమౌంట్లు అయితే వసూలు చేసి పండగ చేసుకుంటుంటారు అనమాట. ఇది ఒక చిన్న పద్ధతి అంతే, ఎవరికి ఇబ్బంది పెట్టడానికి కాదు. ఆ అమౌంట్ తీసుకొని ఆ రోజు ఆ ఊర్లో చిన్న విందులో పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటారు. ఎవరు తప్పుగా అనుకోవద్దు, మీకు తోచినంత అమౌంట్ ఇవ్వండి, పర్వాలేదు. నేనైతే 10 రూపాయలు ఇచ్చాను, హ్యాపీగా తీసుకున్నారు. మా ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చిన పద్ధతి అనమాట. ఈ టైంలో మా ఏరియాకి కూడా వచ్చిన డబ్బులు అడుక్కోవడమే కాకుండా ఇలా బొట్టు కూడా ఫ్రీగా పెడతారనమాట. అదే గంగలమ్మ పండుగ అంటారు మా ఏరియాలోని. ఈ మంత్లో ఎవరు వచ్చినా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇదిగో ఈ కనిపించేదే మా బామర్దులు. వేసవి కాలం కదా ఫ్రెండ్స్, ఎవరు టెంట్ కింద ఉండి భోజనాలు చేయలేకపోతున్నారు. అందరు భోజనాలు పెట్టుకొని ఇలా చెట్ల కింద అయితే భోజనాలు చేస్తున్నారు చక్కగా. చూడండి లోన ఎంత రద్దీగా ఉందో. ఇంత రద్దీలో ఏం తినగలని చెప్పండి. అందుకే ఇక్కడ లైన్ కట్టి భోజనాలు పట్టుకొని నీట్గా ఏ చెట్టు కిందకో ఏ పుట్ట కిందకి వెళ్ళి భోజనాలు చేసేయడమే. ఇక మా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే భోజనాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. పెళ్ళి చిన్నదవని పెద్దదవని తక్కువలో తక్కువ ఎంత కాదనుకున్నా ఒక్కొక్కటి 200 కేజీలు 300 కేజీలు బిర్యానీ, 300 కేజీలు చికెన్ ఇలా పెట్టుకొని అందరికి పిలిచి భోజనాలు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇదిగో మా తమ్ముళ్ళు అయితే మొక్కలు ఎలా దాచేసుకుంటున్నారో చూస్తున్నారు కదా. ఇలా లైన్ కట్టి భోజనాలు పట్టుకుంటున్నారు. ఓకే, ఇది మా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడైనా పెళ్ళైనా ఈ విధంగా అయితే విందులు అవుతాయి. ఈ చిన్న వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.